అందరికీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క ఉన్నతమైన ఘనమైనటువంటి నామములో ప్రత్యేకమైనటువంటి వందనాలు అందరికి కూడా తెలియజేస్తూ ఉంటున్నాను. ఆదికాండము 12వ అధ్యాయము 7వ వాక్యాన్ని చదువుదాం. నీ నామమును గొప్ప చేయుదును, నీవు ఆశీర్వాదముగా ఉందువు. అలాగనే ఆదికాండము 13వ అధ్యాయము 8వ వాక్యాన్ని కూడా చదువుదాం. కాబట్టి దయచేసి చాలు. ఇక్కడ మనము జ్ఞాపకం చేస్తే అబ్రహాము ప్రార్థన జీవితం మనకెంతో ఒక ఆదర్శప్రాయముగా మనకు కనిపిస్తుంది. అబ్రహాము ఎలా ఉన్నాడు అంటే, తనను దీవించి తనను వర్ధిల్ల చేస్తానన్నా ఆశీర్వదిస్తానన్నా దేవునికి ఒక బలిపీఠమును కట్టుకొని ఆ బలిపీఠం మీద దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవాడుగా అబ్రహాము యొక్క జీవితం ఉంచబడినట్లు మనం చూస్తూ ఉంటున్నాం. అయితే దేవునికే ప్రార్థన, తనకు ప్రత్యక్షమైనటువంటి దేవునికి కృతజ్ఞతగా ఒక చక్కటి బలిపీఠంలో కట్టి అక్కడ ప్రార్థన చేస్తున్నటువంటి వాడుగా మనకు అబ్రహాము కనిపిస్తున్నాడు. ఈ ప్రార్థనే తనకు ఏ సమస్య వచ్చినప్పటికీ కూడా ఆ సమస్యను పరిష్కరించుకోవటానికి కారణమవుతూ వచ్చింది. ఇప్పుడు అబ్రహాము యొక్క జీవితంలో మనం చూసినట్లయితే, అబ్రహాము ప్రత్యక్షమైనటువంటి దేవుడు అబ్రహామును, నేను నీ సంతానమును నేను దీవిస్తాను అని దేవుడు అబ్రహాముతో మాట్లాడాడు. ఇప్పుడు అబ్రహాము దేవుడు ఏదైతే తనతో చెప్పాడో అది ఆయన నమ్మి దేవుని యొక్క కార్యముల కొరకు ఆయన ఏం చేస్తున్నాడంటే, ఒక బలిపీఠమును కట్టుకొని ఆయన ప్రార్థనలు చేస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మనము కూడా దేవుడు నీకు ఇచ్చే అనేక వాగ్దానాలు ఉన్నాయి. నీ బిడ్డలను దీవిస్తానన్నాడు, నీ పిండి పిసుకుతోటి దీవిస్తానన్నాడు, నీకు గొర్రె మేకల మందలు నేను దీవిస్తానన్నాడు, నీకు చక్కని గృహాలు ఇస్తానన్నాడు, చక్కని దేవుడు ధననిధులను దేవుడు నేను నీకు ఇస్తాను అని దేవుడు చెబుతూ వస్తున్నాడు. అలాగనే ఏ శత్రువు కూడా నీ ఎదుట నిలబడనీయకుండా వారిని గెలిచేవానుగా దేవుడు మనలను చేస్తానని దేవుడు సెలవిస్తున్నటువంటి మాటలు, వాగ్దానములు మనకు కనిపిస్తూ వస్తున్నాయి. అబ్రహామును నమ్మినట్లుగా మనం కూడా ఏం చేయాలంటే, దేవుని మాటలను మనం కూడా నమ్మాలి. ఇప్పుడు అబ్రహాము విశ్వాసం ఉంచినట్లుగా మనం కూడా ఏం చేయాలంటే, దేవుడు మాట్లాడుతున్న ప్రతి మాట మీద, వాక్యం మీద మనకేముండాలి? నమ్మిక లేక విశ్వాసం అనేది మనకు ఉండాలి. ఆ విశ్వాసాన్ని మనము పాడు చేసుకోకుండా, ఆ విశ్వాసము సన్నగిలిపోకుండా, ఆ విశ్వాసము ద్వారా మనం దేవుని దగ్గర అనేకమైన దీవులు సంపాదించుకోవాలంటే మనం ఎప్పుడు కూడా ఏం చేయాలంటే, చక్కని బలిపీఠములు కట్టుకోవాలి.
ఆ బలిపీఠ మీద మనం వేయించాలంటే దేవునికి బలులను అర్పిస్తూ మనం చక్కని ప్రార్థనలు మనం చేస్తూ ఉండాలి. అంటే మనం మర్చిపోకుండా దేవుని వాగ్దానాలను మనం పదే పదే మనం వేయించాలన్నమాట. తలపోసుకుంటూ వాటిని పట్టుకుని మనం ఎప్పుడైతే ప్రార్థనలు మనం చేస్తూ ఉన్నామో, వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వాడు కాబట్టి తన వాగ్దానం బట్టి దేవుడు తప్పకుండా సహాయమును చేస్తాడు. మనకు ఆదికాండము 13వ అధ్యాయము 8వ వచనములో నుండి మనం చదివితే, కాబట్టి అబ్రాము మనము బంధువులు గనుక నాకును మీకును కలహము ఉండకూడదు, అంటే ప్రార్థన జీవితము కలిగినటువంటి వారు కుటుంబ జీవితాలలో కలహాలని వారు కోరుకోవటానికి ఇష్టపడరు. అంటే వారు ఏం చేస్తారు అంటే కలహములను వారు దూరపరుచుకుంటూ, కలహములలో వారి యొక్క జీవితాలు దైవభక్తిహీనుడుగా, దేవునికి దూరమయ్యేవాడుగా, వారి యొక్క సాక్ష్యమును పోగొట్టుకున్నటువంటి వాడుగా, దేవుడు ఏదైతే వారికి వాగ్దానములు చేశాడో ఆ వాగ్దానములకు వారు దూరమయ్యేవారుగా ఈ కలహములు మనకు చేస్తాయి. కాబట్టి ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే, మనం బంధువులు కనుక మనం ఈ కలహాలతో మన యొక్క జీవితాలు ఉండటం మంచిది కాదు. కనుక నువ్వేం చేయాలి అంటే, నువ్వు ఎటు వెళితే నేను వేరొక మార్గములో నేను వెళతాను. కనుక కలహము అనేటువంటిది మన యొక్క పనివారి నుండి వచ్చింది కాబట్టి కనుక మన జీవితంలో దీనిని ఎక్కువ చేసుకోవద్దు. దీనిని పరిష్కరించుకుని ఇద్దరూ దేవుని బిడ్డలుగా చక్కగా ముందుకి సాగిపోదాం అనేటువంటి ఒక చక్కటి సంధిని, లేదా ఒక చక్కటి ఆ యొక్క సమస్యను పరిష్కరించేటువంటి మనస్ఫూర్తిగా ఆయన ముందుకు వెళుతున్నట్లు ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఎందుకు అంటే ఆయన దేవుని కలిగి ఉన్నాడు కనుక, దేవుని యొక్క ఆశీర్వాదములు నా మీద ఉన్నాయి కనుక, దేవుడు నన్ను పిలిచినవాడు నమ్మదగినవాడు కనుక నేను ఎటు వెళ్ళినా దేవుడు నన్ను దీవిస్తాడు. కనుక ఈ సమస్యలతో దేవుని మార్గాన్ని తప్పి, దేవుని వాగ్దానాలు తప్పి నేను ఎందుకు భ్రష్టు నవ్వాలి? ఎందుకు భ్రష్టు? సమయం అంతా విలువైనది కదా. ఇప్పుడు దేవుడు నాకు ఇచ్చిన ఈ సమయము ఈ పోట్లాటతో, ఈ గొడవలతో నా కాలాన్ని, నా సమయాన్ని వృధా చేసుకుని, నా డబ్బులు వృధా చేసుకుని, నా కుటుంబాన్ని నేను పాడు చేసుకుని ఎందుకు నేను భ్రష్టు నవ్వాలి? నా కుటుంబానికి, నా జీవితంలో నేను చేయగలిగినటువంటి దానిని ఏమి చేయలేకుండా, నా బిడ్డలకు నేను ఎందుకు ఏమీ చేయలేని బట్టి తల్లిదండ్రులుగా నేను ఎందుకు ఉండాలి? కనుక నాకు ఇచ్చిన దేవుడు నమ్మదగినవాడు కాబట్టి సమస్య అనేటువంటిది దేవుని నుండి, దేవుని ఆశీర్వాదం నుండి నన్ను దూరం చేస్తుంది కాబట్టి అలా దూరముగా ఉండటానికి ఆయనకి ఇష్టపడలా. వాగ్దానములో నిలిచి ఉండటానికి, దేవుని బిడ్డగా ఫలించటానికి దేవుడు నాకు సహాయమును చేస్తాడని ఆయన నమ్మి ఆయన ఏం చేశాడంటే ఆ సమస్యల నుంచి బయటకు వచ్చేసాడు. ఈరోజు దేవుని పిల్లలుగా మన కుటుంబాల్లో సమస్యలు ఉండకూడదు. మన సమస్యల నుండి మన బయటికి మనం వచ్చేసి మన యొక్క అభివృద్ధిని కోరే దేవుని యొక్క సహాయ సహకారములతో మనం ముందుకు వెళ్ళగలిగినట్లయితే దేవుడు ఖచ్చితంగా మనకు దేవుడు సహాయమును దయచేస్తారు అనే విషయాన్ని మనకు జ్ఞాపకం చేసుకున్నాం. కనుక ఈ లోతు తన జీవితంలో తను ఆశీర్వదించబడ్డాడు. అలాగనే అబ్రహాము కూడా చక్కగా దీవించబడ్డాడు. సమస్యను మనం దూరంగా ఉండటానికి చూసుకోవాలి తప్ప సమస్యలు మనం ఉండి సహాయం చేయనైనా అన్నట్టు మంచిదేమీ కాదు. ఎంతవరకైనా మన జీవితాల్లో ఏ సమస్య ఎప్పుడు ఎలా వస్తుందో మనకి తెలియదు. కానీ ప్రార్థన జీవితం కలిగిన మనం ఏం చేయాలంటే ఆ సమస్యకు దూరంగా ఉండటాన్ని మనం కోరుకోగలిగినట్లయితే ఖచ్చితంగా దేవుడు మనకు సహాయాన్ని చేస్తారు. ఇక రెండవదిగా మనం చూసినట్లయితే అబ్రహాము ప్రయాణమునకై ఆయన ప్రార్థన చేస్తున్నట్లు తన ప్రయాణము చేస్తున్నప్పుడు బేతేలునకును హాయికిని మధ్య గుడారమును బలిపీఠమును కట్టి అక్కడ ప్రార్థన చేస్తున్నట్లు మనకు చెప్పబడుతుంది.
ఆదికాండము 12వ అధ్యాయము 8వ వచనం చదువుదాం. బయలుదేరి చేరి గుడారు వేసి హల్లెలూయా. అంటే ఇప్పుడు వాగ్దానం చేసిన దేవుడు నాకు సహాయం చేస్తాడులే అని ఆయన ఊరికే ఉండలేదు. వాగ్దానం చేసిన దేవుడు ఆయనే చూసుకుంటాడు అని ఆయన ఏమి దుప్పట ముసుకేసుకుని ఆయన ఏమి ఉండలేదు. ఆయన ఎలా ఉన్నాడు అంటే, ఆ వాగ్దానం చేసినటువంటి దేవుడు నాకు సహాయమును చేయాలి అంటే నేను కూడా ఏం చేయాలి అంటే, ఇస్తానన్న దేవుని దగ్గర పదే పదే అడగాలి. ఇస్తానన్నవాడు ఏం చేస్తాడు, ఎవడి కోసం ఇస్తాడు అన్నట్లుగా లేడు. అక్కడ దేవుడు ఇస్తానన్నాడు. ఇప్పుడు ఆయన ఇచ్చేదాకా ఏం చేయాలి, మనం ఆయన అడుగుతూ ఉండాలి. అంటే ప్రార్థన మనం చేస్తూ ఉండాలి. అందుకే ఒక ప్రార్థన బలిపీఠం ఆయన కట్టుకుంటున్నాడు. అంటే దేవునితో సహవాసం చేయటానికి ఒక స్థలాన్ని ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. ఆ స్థలములో ఆయన ఏం చేస్తున్నాడు అంటే, దేవుని దగ్గర ప్రార్థనలు చేస్తున్నాడు. ఆయన ప్రయాణం బాగుండాలి. నేను వెళుతున్న ప్రతి స్థలాన్ని దీవిస్తానన్నావు కనైనా, ఈ ప్రయాణంలో నీవు నాకు ఇచ్చే ఆశీర్వాదాల్లో ఎవ్వరూ ఆటంకం రాకుండా, నేను ఎక్కడ కూడా నీకు వేరుగా, నీకు శత్రువుగా, నీకు విరోధముగా నా యొక్క నడక పడక లేకుండా ఉన్నట్లు, నీ ఆశీర్వాదములు నా కుటుంబానికి, నా బిడ్డలకు వచ్చినట్లుగా ఆయన జాగ్రత్త పడుతున్నట్లు ఇక్కడ మనం చూస్తున్నాం. మనం కూడా మరి ఆశీర్వాదాలు పొందుకోవటానికి దేవుడు మనం పిలుచుకున్నాడు. మన జీవితాల్లో ప్రభు ఏమంటాడు అంటే, నేను మోషేకు తోడుకున్నట్లు యెహోషువ నేను నీకు కూడా తోడుకుంటాను, నిన్ను నేను గొప్ప చేయ మొదలు పెడుతున్నాను. ఇప్పుడు మోషేను గొప్పవాడిని చేసేసాను, ఇప్పుడు నేను నిన్ను కూడా గొప్పవాడిని చేస్తాను. ఇప్పుడు మోషేను దీవించాను, నువ్వు కనులారు చూసావు, ఇప్పుడు నేను నిన్ను కూడా దీవిస్తాను అంటున్నాను. నీవు మోషే నడిచినట్లుగా నీవు కూడా నడిస్తే, మోషే నా మాట విన్నట్లుగా, నా ఇల్లంతటిలో నమ్మకస్తుడుగా ఉన్నట్లుగా నీవు కూడా నమ్మకముగా ఉంటే, ఆ దీవెనలు నీకు కూడా వస్తాయి, నీ కుటుంబం మీదకు వస్తాయి. ఈరోజు మన కుటుంబాలకు దైవ దీవెనలు కావాలని దేవుడు నిన్ను నన్ను కూడా ఏర్పాటు చేసుకున్నాడు. పెంట కుప్పలలో ఉన్న దీనులైన మనలను దేవుడు మనలను లేవనెత్తటానికే దేవుడు తన సన్నిధిలోనికి దేవుడు తెచ్చుకున్నాడు. ఈరోజు నీ జీవితంలో నీవు లేవనెత్తలేని స్థితిలో నీవు ఉన్నట్లయితే దేవుడు నిన్ను లేవనెత్తగలడు, దేవుడు నిన్ను ఆస్వాదించగలడు, దేవుడు నీ లోటు నీ అవస్థతులు దేవుడు తీర్చగలడు అన్నటువంటి నమ్మికతో మనం ఏం చేయాలంటే, ఆశీర్వాదములు ఇచ్చే దేవుని దగ్గర, పిలుపుతో దేవుని దగ్గరికి వచ్చేటువంటి నీవు నేను కూడా ప్రార్థన చేద్దాం. అబ్రహాం అదే నేర్చుకున్నాడు. మన కుటుంబాలకి, మన ప్రయాణములకు, మన ఆశీర్వాదకరమైన ప్రయాణము, దేవుడు నిన్ను ఆశీర్వదించటానికే దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు. ఈ ప్రయాణం బాగుండాలిగా, ఈ సంబంధం బాగుండాలిగా, ఈ సహవాసం బాగుండాలిగా. చెడిపోతే అంటే మన జీవితాల్లో ఏమవుతుందంటే, సహవాసము, సంబంధము ఎప్పుడు ఒకే రీతిగా ఉండలేదు. భర్తతో ఏదో సమస్యలు వస్తున్నాయి, పిల్లలతో కూడా ఏదో సమస్యలు వస్తున్నాయి, అన్నదమ్ములతో ఏదో సమస్యలు వస్తున్నాయి, అక్క చెల్లెలతో ఏదో ఒక సమస్యలు వస్తున్నాయి, ఇరుగు పొరుగు వారితో ఏదో సమస్యలు వస్తున్నాయి. మనం ఎంత మంచిగా ఉండాలనుకున్నా ఏదో ఒక బాధలు మన జీవితాల్లో వస్తూనే ఉన్నాయి. అందుకే సమస్య అనేటువంటిది మన జీవితాలు రాకుండా ఉండాలంటే, ఆ సమస్యను పరిష్కరించే దేవుని దగ్గర మనం ఏం చేయాలన్నమాట, మనం ప్రార్థన చేయాలి. అప్పుడే మన ప్రయాణము అనుకున్నటువంటి గమ్యానికి, దేవుని వాగ్దానములోనికి, దేవుని ఆశీర్వాదములోనికి మన ప్రయాణం మంచిగా కొనసాగుద్ది. అందుకే అబ్రహాము తన ప్రయాణం మంచిగా ఉండాలి. శత్రువులు ఉన్నారు,
ఒకడు మంచిగా ఉంటే ఓర్చుకోలేని వాడు ఉన్నాడు, లేకపోతే మనతో ఉన్నటువంటి పనివారే, లేకపోతే మనల్ని ప్రేమించి ఎవరినైతే తీసుకొచ్చాం వాళ్ళే మనకు శత్రువు అవ్వచ్చు, లేకపోతే మనం ఎవరినైతే మనం ప్రేమిస్తూ వారు బాగుండాలనుకుంటున్నావో వాడే రేపొద్దున మన మీద శత్రువుగా మారవచ్చు. కనుక ఇలాంటి ఒక పరిస్థితులు మన జీవితాల్లో మనకు కలుగుతాయి. కనుక మన యొక్క జీవితంలో దేవుని యొక్క వాగ్దానములు, లేక దేవుడిచ్చిన రక్షణ, లేకపోతే దేవుడిచ్చిన పరలోకము, లేకపోతే దేవుడు మనకిచ్చినటువంటి రక్షణ వస్త్రం, పరిశుద్ధత, ఆ పరలోకము, మనం దీనిని పోగొట్టుకుంటే భ్రష్టం అయిపోతాం కదా. అసలు పిలిచిందే దాని కొరకు కదా, అదే కదా మనకు ధన్యత, దాని మీదే కదా మనం గురిపెట్టి ఇక్కడికి వచ్చింది. ఇప్పుడు అది లేనటువంటి ప్రయాణము, అది లేనటువంటి జీవితము నిష్ప్రయోజనమైనదే కదా. అది మనకు దూరం కాకుండా ఉండాలంటే, మన గమ్యము క్షేమముగా ఆ గమ్యానికి చేరాలంటే మన ప్రయాణము, మనందరం కూడా ఏం చేయాలి? నీ ప్రయాణము కొరకు, నీ భక్తి ప్రయాణము కొరకు, నీ కుటుంబ ప్రయాణము కొరకు, నీ బిడ్డల యొక్క అభివృద్ధి ప్రయాణము కొరకు మనం ఎప్పుడు ప్రార్థన చేయాలి. మనము ఒకవేళ పరిస్థితులు ఒక భయంకరంగా ఉన్నప్పుడు నిద్రపోతూ ఉన్నట్లయితే ప్రభువు లేపాడు కదా, మీరు ప్రార్థన శోధనలోనికి ప్రార్థన చేయమని. అట్లాగే యోనా నిద్రమత్తులో ఉన్నప్పుడు వాడ యజమానుడు లేపుతున్నాడు కదా, ఓ ఈ నిద్రపోత నీకేమొచ్చింది, లేచి ప్రార్థన చేయండి అని. మనము ఏం చేయాలి అంటే మన ప్రార్థనలు మనం చేయాలి. ఎప్పుడైతే మనం ఈ విధంగా మన యొక్క జీవితాలలో మనం ప్రార్థనలు చేస్తున్నామో ఖచ్చితంగా మన ప్రయాణానికి ఆటంకం ఉండదు. ఆటంకములు వచ్చిన దేవుడు ఆ ప్రయాణములలో, ఆటంకాలన్నిటిలో దేవుని నిన్ను దాటిస్తూ నీకు ఏదైతే వాగ్దానం చేశాడో ఆ ఆశీర్వాదములు దేవుడు నీకు అనుగ్రహిస్తారు అని చెప్పి నేను మీకు ప్రభు పక్షముగా నేను మీకు మనవి చేస్తున్నాను. ఇప్పుడు ఈయన ఎక్కడి నుండి ఎక్కడికి వెళుతున్నాడు? బేతేలు నుండి హాయికి ప్రయాణం చేస్తున్నాడు. ఈ ప్రయాణములో ఎక్కడ నిలిచాడు? బేతేలుకి హాయికి మధ్యలో ఆయన ఉండాల్సి వచ్చింది కదా. అక్కడ ఆయన ఏం చేస్తున్నాడు? ఒక బలిపీఠము కట్టుకున్నాడు. ఇక్కడ నేను స్టాండర్డ్ కాదు కదా, ఈ ప్రయాణంలో ఇప్పుడు నాకు ఇంత అవసరమా అని అనుకోలేదు ఆయన. ప్రయాణం బాగుండాలి అంటే ఏం చేయాలి? ఖచ్చితంగా దేవుని సన్నిధి, దేవుని సహవాసము ఖచ్చితంగా మనం కావాలి. అది కట్టుకోవాల్సిందే. అది కట్టుకుంటేనే దేవుడు నీతో ఉంటాడు. అది కట్టుకుంటేనే నీ ప్రయాణం మంచిగా ఉంచబడుతుంది. అది అబ్రహాము నుండి మనం నేర్చుకుంటూ ఉన్నాం. ఇక మనం మూడోదిగా మనం చూసినట్లయితే సంతానమునకై ప్రార్థన, తనకు సంతానము కావాలని తన వారసుని కొరకు ప్రార్థన చేస్తున్నట్లు ఇక్కడ మనం చూస్తున్నాం. ఇప్పుడు వాగ్దానము కొరకు, ప్రయాణము కొరకు ఆయన ప్రార్థన చేశాడు. అలాగనే దేవుని యొక్క ప్రత్యక్షత కొరకు కృతజ్ఞతకి వెళ్ళినటువంటి వాడుగా ఆయన ప్రార్థనలు చేస్తూ వచ్చాడు. ఇప్పుడు మనం మూడవదిగా మనం చూసినట్లయితే సంతానము కొరకై ప్రార్థన, తనకు సంతానము కావాలని తన వారసుని కొరకు ఏం చేస్తున్నమాట? ప్రార్థన చేస్తున్నాడు. దేవుడు నీ సంతానమును నేను దీవిస్తాను అని కదా దేవుడు పిలిచింది. ఇప్పుడు ఈ పిలుపును విన్నటువంటి అబ్రహాము ఏం చేస్తున్నాడు అంటే ఆ దేవుని యొక్క కృప సంపాదించుకోవటానికి తన ప్రయాణంలో ఆయన బలిపీఠమును కట్టుకున్నాడు కదా. ఆ బలిపీఠముల యొద్ద ఏం చేస్తున్నాడంటే సంతానము కొరకు ఆయన ప్రార్థనలు చేస్తున్నాడు. మనకు ఆదికాండము 15వ అధ్యాయము 2-3 వచనాలు చదువుదాం. ఎవరంటే ఈయన దమస్కా ఎలియాజరు. ఈయన ఆ దమస్క మార్గంలో ఈయనకి వచ్చినటువంటి వాడు కనుక ఇతడే కదా నా ఇంటికి వారసుడు. మరి ఇంకా నువ్వు ఇంతగా నన్ను దీవించినా, లేకపోతే ఇంతగా నీవు నాకు ఆస్తులు ఇవన్నీ ఇచ్చినా, ఈ ఆస్తికి వారసుడు లేకపోతే ఈ ఆస్తి ఎవరికి వెళుతుంది? ఈ దీవులు ఎవరికి వెళుతున్నాయి? ఒక పనివాడికి వెళుతున్నాయి కదా. కనుక ఇంత ఆశీర్వాదములు వచ్చినప్పటికీ కూడా అది నాకేమీ సంతోషము లేదు నాయన. కనుక ఈ సంతోషము నా కుటుంబానికి మరి కావాలని
అది నా బిడ్డలు కావాలని, అది నా వారసులు కావాలని నువ్వు చెప్పావు కదా, నేను దాని కొరకు ప్రార్థనలు చేస్తాను. నువ్వు ఇస్తానన్న దానిని నేను నమ్మి ప్రార్థన చేస్తున్నాను. నువ్వు ఇవ్వని దాన్ని నేను అడగట్లేదు, నీ వాగ్దానం చేయని దాన్ని నేను అడగట్లేదు. నీవు నాకు వాగ్దానం చేసావు కదా, ఆ వాగ్దానాన్ని పట్టుకుని నేనేం చేస్తున్నాను, సంతానము కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను. లేకపోతే ఈ ఇచ్చిన ఆస్తి అంతా కూడా ఎవరికి వెళుతుంది, ఒక పనివాడికి వెళ్ళిపోతుంది, నా ఇంట్లో ఉన్న పనివాడికి వెళ్ళిపోతుంది అని దేవుని బలిపీఠం యొద్ద వాగ్దానం చేసిన దేవుని ఎదుట ఆయన దీన మనసుతో దేవుని వాగ్దానముల కొరకు, కుటుంబం కొరకు, బిడ్డల కొరకు ఏడుస్తున్నట్లు మనం చూస్తున్నాం. అంటే ఇది ఊరికే దేవుని ఆశీర్వాదాలు, వాగ్దానాలు అబ్రహాము యొక్క కుటుంబానికి రాలేదండి. ఇది చాలా కష్టం ఉంది, చాలా ప్రయాసం ఉంది, దీనిలో ఎన్నో శత్రువులు ఉన్నారు, ఎన్నో ఇబ్బందులు వచ్చాయి. వీటన్నిటిని ఎదుర్కొన్నాడు. దేవుడు పిలిచేసాడు కదా అని మేలకొని ఇంట్లో కూర్చుని దేవుడు ఎందుకు ఇవ్వలేదని ఆయన ఏం కూర్చోలే అక్కడ. ఈ వాగ్దానముల కొరకు, ఈ వాగ్దానములను స్వతంత్రించుకోవటానికి తన ప్రయాణానికి ఆటంకం ఉండకూడదని, ఒకవేళ సమస్యలు వస్తే ఆ సమస్యలలో ఒకవేళ నేను దేవుని బిడ్డగా లేకుండా సాతాను బిడ్డగా ఈ కోపాలకి ఉద్రేకాలకు లోనై నేను దేవుని యొక్క వాగ్దానాలు ఎక్కడ తప్పిపోతాను అని చక్కగా ఏం చేశాడు, సమస్యను పరిష్కరించుకున్నాడు. అయ్యా, నువ్వు తూర్పుకు వెళితే నేను పడమరకు వెళుతాను, ఒకవేళ నువ్వు పడమరకు వెళితే నేను తూర్పుకు వెళుతాను, లేకపోతే నువ్వు ఉత్తరానికి వెళితే నేను దక్షిణానికి వెళుతాను. నీకు వద్దనుకున్నదే. ఎందుకని అంటే నన్ను దీవిస్తానన్నవాడు ఏ దిక్కునైనా నన్ను దీవిస్తాడు. నాకు సమస్యలు వద్దు, దేవుని మాట వినటం కావాలి, దేవుని బిడ్డగా నేను నడుచుకోవటమే నాకు కావాలి. అది నాకు ఆశీర్వాదం. ఈరోజు నీవు నేను కూడా మన యొక్క జీవితాలలో దేవుని బిడ్డగా మన యొక్క జీవితం, మన ప్రయాణం ముగించబడాలి. అందుకే పౌలు తన జీవితంలో, తన ప్రయాణములో, తన భక్తి యొక్క ఆ ప్రయాణములో అష్ట కష్టాలు వచ్చాయి. ఆయనకి చాలా దెబ్బలు తిన్నాడు, చాలా గాయములు. తన సొంత జనుల ద్వారా ఆయన బాధించబడ్డాను అని చెప్పాడు. చాలాసార్లు కొట్టబడ్డాను అంటాడు. ఒకటి తక్కువ 40 దెబ్బలు, 4 ముమ్మారు నేను కొట్టబడ్డాను. అంటే చాలాసార్లు గాయములు, చాలాసార్లు బాధలు, ప్రయాణముల బాధలు, మరి తుఫానుల ద్వారా బాధలు, తెగుళ్ళ ద్వారా బాధలు, పాము కాటుల ద్వారా బాధలు, అలాగే సువార్త అందిస్తున్నప్పుడు బాధలు, చాలా కష్టాలు అనుభవించానయ్యా. అయినప్పటికీ కూడా నా విశ్వాసాన్ని నేను కాపాడుకున్నాను, నా పరుగుని నేను తొట్టుముట్టించాను. నా కొరకు దేవుడు ఏ కిరీటమనైతే దేవుడు సిద్ధపరిచాడో దాన్ని పొందుకునేవాడుగా నేనున్నాను. చూసారా? అంటే మన గురి దాని మీదే తప్ప ఈ లోకములో వచ్చేటువంటి ఐహిక విచారములు లేదా మనుషుల యొక్క పరిస్థితులు మనకు అవసరం లేదు. ఇవన్నీ మనకు సామాన్యంగా ఈ లోకంలో ఉన్నప్పుడు ఒకరి మీద ఒకడు ఒక స్థలములో ఉన్నప్పుడు గుద్దుకోవటం, కొట్టుకోవటం, ద్వేషించుకోవటం, మళ్ళీ తిరిగి ఇవన్నీ సహజమే ఈ లోకంలో. వీటి మీద మనం దృష్టి పెడితే మనం భక్తి చేయలేం. వీటి మీద దృష్టి పెడితే మన దేవుని మార్గాలలో మన తుది వరకు నడవలేం. కనుక అవి ఎన్నతగినవి కాదు, అవి పెంటతో సమానముగా. మన విశ్వాసం ఏంటి అంటే పరలోకము, దేవుడు మనకు సిద్ధపరిచిన బహుమానములు. వీటిని సంపాదించుకోవటానికి, వీటి ద్వారా మనం ధన్యులు అవ్వటానికి దేవుడు మనల్ని పిలుచుకున్నాడు. కనుక ఆ పిలుపుకు తగినట్లుగా మనం ఏం చేయాలి, చక్కగా మనం నడవగలిగినట్లయితే ఖచ్చితంగా దేవుడు మనకు సహాయాన్ని దయచేస్తాడు. మరి దానిని మనం సంపాదించుకోవటానికి అబ్రహాము ఏ విధంగా ఉన్నాడు అంటే, దేవా నువ్వు నాకేవో ఇస్తానన్నావు కదా, సంతానం ఇస్తానన్నావు కదా, ఇస్కరేణు వాళ్ళు ఇస్తానన్నావు కదా, నీవు నాకు చక్కని ఆస్తి ఇచ్చావు, పట్టజాలంతా ఆస్తి ఇచ్చావు, పనివాడిని ఇచ్చావు, మరి నాకు చాలా సంతోషమే. కానీ ఇవి ఎవరికి ఇవ్వాలి? మరి నాకు పిల్లల్ని ఇస్తానన్నావు కదా, మరి అవి ఇవ్వకుండా నేను ఒకవేళ ఇలాగే ఉండిపోతే మరి ఈ పనివాడికి కదా నా తరువాత వచ్చేది ఇదంతా. ఏం చేశాడు తెలుసండి? ఇవ్వలేదేంటని దేవుని మీద సలగలేదు. ఇంత భక్తి చేస్తున్నాను కదా, ఎందుకు చేయాలని దేవునికి వ్యతిరేకంగా నడవలేదు. కానీ దేవుడు ఇచ్చేంత వరకు
ఆయన కృప చూపించేంత వరకు అబ్రహాం ఏం చేస్తున్నాడు అంటే ప్రార్థన చేస్తూనే ఉన్నాడు. ప్రార్థన మానలేదు. ఆ స్త్రీ కానీ అన్యాయమైనటువంటి న్యాయాధిపతి దగ్గరికి, అన్యాయస్తుడైన న్యాయాధిపతి దగ్గరికి వెళ్ళి న్యాయం కొరకు వెళ్ళింది. ఆయన న్యాయం తీర్చడు, డబ్బులు ఎటు ఉంటే అంతే. అలాంటి వాడు అయినప్పటికీ నాకు న్యాయం చేస్తాడు, నేను విధవరాలిని, నాకు డబ్బులే పేదదాన్ని, ఖచ్చితంగా నాకు న్యాయం చేస్తాడు నమ్మి వెళ్ళింది. తిరగగా ఏం చేశాడు? న్యాయము. ఒక అన్యాయస్తుడే తిరగ న్యాయం చేస్తే మరి ప్రేమ కలిగిన దేవుడు, నీవు క్షేమంగా ఉండాలని పరలోకాన్ని విడిచిపెట్టి ఇక్కడికి వచ్చినవాడు, నీ కొరకు ఆయన ప్రాణత్యాగము చేసిన దేవుడు, నీకు నువ్వు అడిగితే సహాయం చేయడా కదా? ఒక తల్లి తన బిడ్డలు వచ్చి ఆ రొట్టెని అడిగితే రాయినివ్వదు, చేపను అడిగితే పామునివ్వదు. ఒక తల్లి తన బిడ్డలు ఏదైతే అది ఇస్తున్నారు కదా, నేను నీ తల్లిదండ్రుల కంటే నేను శ్రేష్టమైన వాడిని కాదా? దేవుడు శ్రేష్టమైన వాడు. నీవు అడుగు వాటికంటే, ఊహించు వాటికంటే అత్యధికముగా దేవుడు ఇవ్వగలిగిన శక్తి కలిగిన వాడు. అది నువ్వు నమ్మితే, అది నీకు విశ్వాసం ఉంటే మనం ఏం చేయాలి అంటే ఇచ్చేవాడు అని మనం నమ్మి ఆ ఇచ్చేవాడి దగ్గర మనం ఏం చేయాలంటే ప్రార్థనలే చేయాలి. అంతేగాని ఆయన మీద మనం తిరుగుబాటు, ఆయన మీద మనము అలగటమో లేకపోతే ఇంకోటి మనం చేస్తే మనం ఏమి సాధించేదేమీ లేదు. కనుక మనం ఆయనకి వేరుగా ఉండి మనం ఏం చేయకూడదు, కానీ ఏం చేయలేము. కానీ ఆయనతో కలిసి ఉన్నట్లయితే, మనసు కలిసి ఉంటే మనకు అనేకమైనటువంటి కృపలను దేవుడు తప్పకుండా మనకిస్తాడు అని చెప్పి నేను మీకు జ్ఞాపకం చేస్తున్నా. ఆ తర్వాత 4వదిగా చూసినట్లయితే పిల్లల భవిష్యత్తు కొరకే ప్రార్థన చేస్తున్నట్లుగా చూస్తున్నాం. అక్కడ సంతానం కొరకు ప్రార్థన చేశాడు, ఆస్తి కొరకు ప్రార్థన చేశాడు, సమస్య కొరకు ప్రార్థన చేసుకున్నాడు, ప్రయాణం కొరకు ప్రార్థన చేసుకున్నాడు. ఇప్పుడు దేని కొరకు ప్రార్థన చేస్తున్నాడు? పిల్లల యొక్క భవిష్యత్తు కొరకు. పిల్లల యొక్క భవిష్యత్తు మంచిగా ఉండాలయ్యా. నేను ఎంతవరకు నా పిల్లలకు ఉంటాను? నా పిల్లలకు నువ్వే కదా తోడు. కనుక ఆ పిల్లలు భవిష్యత్తు బాగుండునట్లుగా నా పిల్లలకు నీవే సహాయమును దయచేనైనా అని ఏం చేస్తున్నాడంటే ప్రార్థన చేస్తున్నట్లుగా ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ ఆదికాండము 17వ అధ్యాయము 18వ వచనం చదువుదాం. హల్లెలూయా. ఇప్పుడు దేవుడు ఇచ్చిన పిల్లల కొరకు మనం ఏం చేయాలా లేదా? అంతేగాని పిల్లలకి అప్పులు ఉన్నాయి, బాధలు ఉన్నాయి, ఇళ్ళు వాకిలు ఏవి చేయాలి? మంచిదే, సంపాదించుతాను. మన మనసంతా దాని మీదే కాదు, మన పిల్లలు మంచిగా ఉన్నట్లుగా దేవుని యొక్క ఆ కృప మన పిల్లల మీద ఉన్నట్లు, మన పిల్లల భవిష్యత్తు కొరకు మనం ఏం చేయాలి? లేకపోతే మన పిల్లలు ఏ చెడు స్నేహాలకో అలవాట్లకో దేనికో లోనై వారి భవిష్యత్తును పాడు చేసుకుంటారు. భావితరాలకు ఆశీర్వాదకరంగా ఉన్నటువంటి వారికి ఏం తెలుసు? మంచి చెడులు వారికి ఏమీ తెలుసు. మనకు తెలుసు ఎవడు మంచివాడో ఎవడు చెడ్డవాడో, ఏ ప్లేస్ మంచిదో ఏది మంచిది కాదో, ఏది తింటే మంచిది ఏది తింటే మంచిది కాదు మనకు తెలుసు. తెలిసిన మనం ఏం చేయాలి? మన బిడ్డలకి ముందుగానే వారికి మంచి కలగటానికి ఒక ప్రార్థన, ఒక ప్రాకారముగా రక్షణగా మన పిల్లలకు ఉండటానికి, అది వారిని కాపాడేదిగా ఉండటానికి మనం ఏం చేయాలంటే మనం ప్రార్థనలు మనం చేయాలి. మనకు బిడ్డలు ఒక్కరే కాదండి, మన పిల్లలకు కూడా భవిష్యత్తు బాగుండాలిగా. భవిష్యత్తు బాగుండాలంటే ఏదో ఇల్లు వాకిలు డబ్బులు సంపాదించుకుంటే బాగుంటారా? వారు చెడు స్నేహాలకు దొంగగానో దోషగానో లేకపోతే ఇంకొకటి మారిపోతే ఏంటి వాడి పరిస్థితి? నీ కళ్ళ ముందే వాడి యొక్క జీవితం, వాడు ఆయుష్ తరిగిపోతూ ఉంటే ఏంటి? నేను కన్నటువంటి బిడ్డలు నా వృద్ధాప్యంలో నన్ను బాగు చూసుకుంటారు అనుకుని బిడ్డలు పెంచుతుంటే, ఈ వృద్ధాప్యం ఉన్నటువంటి తండ్రి ముందే పిల్లలు చనిపోతా లేదా బలహీనులుగా ఊగిసలాడుతూ ఆరోగ్యం లేని వారుగా ఏమీ లేని వారుగా ఉంటే
తల్లిదండ్రులకి ఎంత బాధ. అందుకే మన పిల్లల యొక్క భవిష్యత్తు మన చేతుల్లో లేదు, మన పిల్లల క్షేమము మన చేతుల్లో లేదు, మన కుటుంబ క్షేమము మన చేతుల్లో లేదు. ఒకవేళ మనం అనుకోవచ్చు, నా బిడ్డలు బాగున్నారు, నా కుటుంబం బాగున్నారు, నాకేం పర్వాలేదు అనుకుంటున్నావేమో. జాగ్రత్త, పరిస్థితులు మారిపోవటం ఒక్క క్షణం సరిపోతుంది. బళ్ళు వాళ్ళైపోతున్నాయి, వాళ్ళు తిరగబడటం అనేది, పరిస్థితులు మారిపోవటం అనేది ఒక్క రెప్పపాటులో మారిపోతుంది. అదే నీ జీవితాన్ని ఒక క్షణములో, నీ కుటుంబ జీవితం అంతా అగాధములోకి వెళ్ళిపోతుంది. జాగ్రత్త. అందుకే ఎప్పుడు ఏ దుర్దినము నీ మీదకు వస్తుందో మనకు తెలీదు. అందుకే దుర్దినములు రాకమునిపే, మరణము కిటికీలో గుండా మన గృహములోనికి ప్రవేశింపక మునిపే మనం ఏం చేయాలి? దేవుని దగ్గర ప్రార్థనలు చేయాలి, మన బిడ్డల కొరకు చేయాలి. మన కష్టార్జితం మన బిడ్డలకు ఉండాలి. మనకు దేవుడిచ్చిన ప్రతి వాగ్దానం, ఆశీర్వాదం మన పిల్లలు పొందుకోవాలి. ఆ తపన, ఆశ మనలో ఉండి మనం ఏం చేయాలంటే అది ఇవ్వటానికి దేవుడు సిద్ధముగున్నటువంటి ఆ దేవుని దగ్గర మన బిడ్డల భవిష్యత్తు కొరకు మన ప్రార్థనలు మనం చేయాలి. ఖచ్చితంగా మనం చేయాలి. మనం ఏం చేస్తున్నాం అంటే దేవుని దగ్గర ప్రార్థనలు చేయలేం. పగలల్లా కష్టపడతాం, ఇక దేవుని దగ్గరికి వచ్చిన తర్వాత వెనక్కి ముందుకు ఊగుతా. ప్రార్థన చేయమంటే చేయలేం, ఏది చేయమన్నా చేయలేం. బలం, ఓపిక అంతా ఎక్కడైపోద్ది? ఇక్కడికి వచ్చింది ప్రార్థన చేయాలని. యేసు ప్రభు కూడా తీసుకెళ్ళింది దేనికి? ప్రార్థన చేయాలని. ఇప్పుడు వీళ్ళు ఏమైపోయారు? మరి యేసు ప్రభు వారు ఏమన్నారు? శోధనలో ప్రవేశింపకుండా మెలకువ కలిగి. మరి నువ్వు ప్రార్థన చేయడానికి వచ్చి నిద్రపోతే శోధన ఎడపోద్ది? అవునా కదా? అవునా కదా? మీరు చెప్పండి. మరి ఇవన్నీ మనం సరి చేసుకోవాలి. మన బలము, ఆరోగ్యము అంతా బయటకు వచ్చేసేస్తాను, అయిపోతుంది. ఇక ఇక్కడికి వచ్చి ఊగుతా వాక్యం వినము, ప్రార్థన చెయ్యం, ఏమీ చెయ్యం. ఏంటి దీనివల్ల? అందుకే జాగ్రత్త. కనుక నీవు దేవుని దగ్గరికి వచ్చిన తర్వాత నీ బిడ్డల క్షేమం కొరకు, నీ బిడ్డల భవిష్యత్తు దేవుని చేతిలో ఉంది కాబట్టి ఆ భవిష్యత్తును నీ బిడ్డలకు దేవుడు ఇవ్వాలంటే ఇచ్చే దేవుని దగ్గర ప్రార్థన చేయాలిగా. చేయలేదా? ఇప్పుడు ఈయన ప్రార్థన చేశాడు, అయ్యా నువ్వు నాకు ఇష్మాయిల్ని ఇచ్చావు, మరి ఈ కుమారుడు విషయంలో నువ్వు నాకు సహాయమును దయచేయంటే, ఈయన కాదయ్యా, శారమ్మ గారు ఒక కుమారుడు కంటది, ఆ కుమారుడికి ఇస్సాకు అని పేరు పెడతారు, ఇష్మాయిల్ కాదు ఇస్సాకు అని పేరు పెడతారు. అతని తరువాత అతని సంతానమును నా నిబంధన అతనితో నేను స్థిరపరచు. మరి ఈయన సంగతి ఏంటి? సరే నేను ఇస్తానన్నది ఆయన్ని, కానీ శారమ్మ నువ్వు కలిపి ఈయన తెచ్చుకున్నారు కనుక నువ్వు నా బిడ్డో కాబట్టి, నేను నిన్ను ప్రేమిస్తున్నాను కాబట్టి ఈయన కూడా నేను ఏం చేస్తానన్నాడు? ఏం చేస్తానన్నాడు? చూసారా భవిష్యత్తు ఉందా లేదా? దేవుడు ఎన్నడూ నీ బిడ్డలకి భవిష్యత్తు లేకుండా వచ్చాడు. నీ ప్రార్థన నీ బిడ్డలకు భవిష్యత్తుని ఇస్తుంది. అందుకే మనం ఏం చేయాలి అంటే నీ బిడ్డల కొరకు ప్రార్థన చేయండి. ఇప్పుడు ప్రార్థన పొద్దుండే 7 గంటలకు వచ్చి 12 గంటల వరకు పనిచేస్తూ పూట కూలేదన్నారా, లేదా కూలి అనుకున్నారా? ఈ కూలి నీ కుటుంబాన్ని, నీ బిడ్డలకు మంచి భవిష్యత్తుని ఇస్తాను, నువ్వు వచ్చి ప్రార్థన చేయమంటే నువ్వేం చేయాలి? చేసుకోవాలి. కూలి ఇవ్వలేదని అయ్యగారిని అడిగితే నేను ఎక్కడ తెచ్చేవాను? నువ్వు ప్రార్థన చేసుకుంటే దేవుడు ఇస్తాడు, అంతే కదా? నువ్వు బయటికి వెళ్ళి పని చేస్తే వాళ్ళు కూలిస్తారు. అంతేగాని ఇక్కడ నీ పిల్లల భవిష్యత్తు కొరకు నువ్వు ఇక్కడ ప్రాకులాడాలి. బయట ఎలా ప్రాకులాడుతున్నావు కదా? ప్రాకులాడుతున్నావు లేదా? అదే ఇక్కడ కూడా చేయాలి, ఇక్కడ కూడా నువ్వు చేసుకోవాలి. దేవుని దగ్గర కూడా అడగాలి. దేవుని దగ్గర ప్రాకులాడండి, ఖచ్చితంగా దేవుడు సహాయమును
చేస్తాడు. అందుకే దేవుడు మనం పిలుచుకున్నాడు ఇక్కడికి. పిలిచినవాడు నమ్మదగినవాడు. హల్లెలూయా, హల్లెలూయా. కనుక మరి ఆయన నమ్మిన మనం, ఆయన ఒక బిడ్డలుగా మనం చక్కగా ప్రార్థన జీవితం కలిగి ఆయన ఇస్తాడని నమ్మిన మనం ఏం చేయాలంటే ఇచ్చేంతవరకు కూడా మనం ఏం చేయాలి? మనం ఆయన దగ్గర ప్రార్థనలు చేస్తే ఖచ్చితంగా మన పిల్లలకి ఏమిస్తాడు? మంచి భవిష్యత్తు ఇస్తాడు. అది చెప్పాలి. ఇవాళ నేను చెప్పే అంశం ఏంటంటే మంచి భవిష్యత్తు ఇస్తాడు. అంతే కదా? ఇప్పుడు ఇష్మాయేలుకి దేవుడు ఇచ్చాడా? ఒక తల్లి తన పిల్లల్ని ఇద్దరిని యేసుప్రభు దగ్గర తీసుకొచ్చి, అయ్యా ఒక కుమారుడు కుడి పక్కన ఉండాలి, ఒక కుమారుడు ఎడ పక్కన. అంటే దేవుని దగ్గర నా పిల్లలు ఉంటే భవిష్యత్తు బాగుంటుంది, పిల్లలు బాగుంటారు. ఇది మనకు ఉండాలి. ముందు తెలిసింది మనకే కదా, పిలిచింది మనలే కదా, మన పిల్లలకు తెలియదుగా. ఇప్పుడు మనం ఏం చేయాలి? దావీదు కానీ నిత్యము నా పిల్లలు నీ సన్నిధానంలో ఉన్నట్లుగా ఆస్వాదించమన్నారు. అంటే ఈరోజు నేను ఈ విధముగా దీవించబడ్డాను దైవ సన్నిధి కనుక నేను ఈ దైవ సన్నిధి నేనేం చేయకూడదు? నాతో అంతం చేసుకోకూడదు. ఇది నా పిల్లలకు కూడా ఆశీర్వాదం. ఇది పరిశీలించాలి, ఇది మనం నేర్పాలి. అదే చెప్పేది. నువ్వు ఎప్పుడైతే అలా నీ కుటుంబాన్ని చక్కగా దేవుని మందిరానికి మీరు నడిపిస్తే ఇక్కడ మందిరం ఏమవుద్ది అంటే మనకంటే ముందు వరుసలో చాలామంది ఉన్నవారు ఖాళీ అయిపోయినాయి, వెళ్ళిపోతున్నారు. ఇలా చచ్చిపోతూ వెళ్ళిపోతే చర్చి ఖాళీ అయిపోద్ది. ఖాళీ కాకుండా ఉండాలి. ఏం చేయాలి? ఈ చనిపోయేటువంటి వారికి పిల్లల్ని ఇచ్చాడు కదా, ఆ పిల్లలు కూడా మనం ఏం చేయాలి? దేవుని యొద్దకు నడిపిస్తూ ఉంటే ఏమవుతుంది చెప్పండి? చర్చి ఎప్పుడు అది చర్చి నిండుగా ఉంటుంది, నీ ప్రార్థన నీ పిల్లలకి నిండుగా ఉంటుంది. మనం అదే నేర్పుకోవాలి, అది మనం చేయాలి. అది ఎప్పుడైతే మనం చేయగలుగుతున్నామో ఖచ్చితంగా దేవుడు సహాయమును మనకిస్తాడు. ఎక్కడున్నా ఏ స్థలంలో ఉన్నా మనం దేవుని ప్రేమించేవారుగా మన పిల్లలకు చెప్పుకోవాలి, మన కుటుంబానికి నేర్పుకోవాలి. ఇలా ఉండాలనైనా ఇలా చేసుకోవాలి అని మన పిల్లలకు మన కుటుంబానికి ఎవరు నేర్పాలి? ఎందుకని? మనకు తెలుసు దేవుని దగ్గర మనం ప్రార్థన చేస్తే ఈ భవిష్యత్తు వచ్చింది, ఈ ఆశీర్వాదాలు వచ్చాయి. లేకపోతే నేను ఎక్కడో ఉన్నాను, ఈరోజు దేవుడు నన్ను ఈ స్థితికి తీసుకొచ్చాడంటే అది దేవుడే. ఈ స్థితి నా పిల్లలకు కూడా కావాలిగా. అంటే నీకు తెలిసిన నువ్వు కన్న వాటిని విన్న వాటిని తెలియని వారికి కూడా మనం ఏం చేయాలి? వాటిని నేర్పించి నడిపించవలసిన బాధ్యత ఎవరి మీద ఉంది? మన మీద ఉందిగా. మరి నేర్పిస్తున్నామా? చేస్తున్నామా? చేస్తే మన పిల్లలు ఖచ్చితంగా దేవుని యొక్క ఆశీర్వాదాలు ఖచ్చితంగా వారికి సొంతం అవుతాయి. ఆ విధంగా మన కుటుంబాన్ని మనం కట్టుకోవాల్సిన అవసరం ఉంది. లేకపోతే అజ్ఞానముగా ఉండి ఈ పోట్లాట్లు, ఈ సమస్యలు, ఈ గొడవలు నీ జీవితానికి అభివృద్ధి ఇవ్వండి. అది నాశనం తీసుకొస్తుంది, నీ డబ్బులు ఖర్చు చేస్తుంది, శత్రుత్వాన్ని పెంచుతుంది, అనేక ఇబ్బందులు పెంచుతుంది. కనుక సమస్య అనేటువంటిది దానితో పరిష్కరించదు, జ్ఞానముతో. అబ్రహాం అదే చేశాడు. గొడవలు పడుకోకుండా, ఇబ్బంది పడుకోకుండా, అయ్యా నీవు అటు వెళితే నేను ఇటు వెళ్తానురా, మన ఇద్దరికి ఎందుకు, మన సొంత వాళ్ళం కదా, మనకెందుకు గొడవ? అదే కన్నది అక్కడ, మన సొంత వాడు మనకెందుకు నాయనా ఈ గొడవలు, లేనిపోయిన గొడవలు, నా నుండి నీకు వచ్చింది కాదు కదా. కనుక దీన్ని పరిష్కరించుకుంటే దేవుడు నిన్ను దీవిస్తాడు, నన్ను దీవిస్తాడు. లేకపోతే ఏమవుతుందంటే వీడిని ఏం చేయాలి, వీడి బిడ్డల్ని ఏం చేయాలి, వీడి ఆస్తిని ఏం చేయాలి, వీడి కుటుంబాన్ని ఏం చేయాలి, ఈ ఆలోచనలో వాక్యం మర్చిపోతాం, ప్రార్థన మర్చిపోతాం, దేవుని మార్గం మర్చిపోతాం. ఇవన్నీ మన జీవితాలు ఏమైపోతాం? మర్చిపోయి ఈ వివాదాలకి, ఈ గొడవలకి మన జీవితం అంతా ఖర్చు అయిపోతుంది. దేవుడిచ్చిన దాన్ని వ్యర్థంగా పాడు చేసుకున్నాం, ఖర్చు అయిపోతుంది. జాగ్రత్త. తరువాత అందరూ చక్కగా దీవించబడితే మనం ఏమీ లేని దరిద్రులుగా, ఆ దరిద్రత నీ పిల్లలకి ఇస్తున్నాం మళ్ళా. అందుకే కోపము సమస్య మన దరిద్రులుగా చేస్తుంది తప్ప అది నీకు దీవెనకరం అనేది కాదు. మనిషిగా పుట్టిన ప్రతి ఒక్కడికి కోపం ఉంటుంది. కోపం ఉంటుంది కదని ఆ కోపాన్ని మనం ఒకవేళ పట్టుకొని దీన్ని గట్టిగా వేలాడితే ఆ కోపమే నీకు శత్రువు, ఆ కోపమే నీకు పగ, ఆ కోపమే నిన్ను దరిద్రుడుగా చేస్తుంది. అందుకే జాగ్రత్త. దానికి మనం దూరముగా మనం ఉండాలి, ప్రశ్నించాలి,
కానీ కోపపడవద్దు. సమస్యను పరిశీలించుకోండి, సమస్యను పరిష్కరించుకోండి. దాని కొరకు మనం ఏం చేయాలంటే ఇది తప్పు, ఇది తప్పు, ఇది తప్పు చెప్పాలి, మనం చెప్పాలి. చివరికి ఒక మాట చెబుతాను. అబ్రహాము చుట్టుప్రక్కల ప్రాంతాల కొరకే ప్రార్థన చేశాడు. అబ్రహాము చుట్టుప్రక్కల ప్రాంతాల కొరకు ప్రార్థన చేశాడు. ఆదికాండము 18వ అధ్యాయము 23 నుండి చదువుదాం. ఒక్క మాట చదవండి, సరిపెట్టేద్దాం. ఇట్లా నేను దుష్టులతో కూడా చేదువా, వీళ్ళిద్దరు విడిపోయారండి. ఈయన ఒక పక్క వెళ్ళాడు, ఆయన ఒక పక్క వెళ్ళాడు. ఇప్పుడు ఎక్కడో ఉన్నాడు, ఆయనకు అక్కడ సమస్య వచ్చింది, దేవుడు చెప్పాడు. ఇప్పుడు ఈయన ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేస్తున్నాడు లేదా? అదే మనం చేయాలి. ఆయన ఎవరైనప్పటికీ వారి క్షేమాన్ని కోరి మన ప్రార్థనలు ఆయన ఒక్కరికొరకే చేయట్లేదు. అక్కడ ఉన్న సొదొమ గొమొర్రా పట్టణంలో ఉన్నటువంటి, ఒకవేళ అయ్యా అక్కడ ఒక 50 మంది మరి నీతిమంతుడు చంపేస్తావా? ఆ పట్టణాన్ని కాపాడువా? ప్రభు ఏమన్నాడు? 50 మంది ఉంటే నేను అన్నాడా లేదా? ఇదే మనం చేయాలండి. మన శత్రువుల కొరకైనా మనం ఏం చేయాలి? చేయాల్సిందే. ఇదే ప్రార్థన జీవితం మనకు నేర్పించే పాఠం. ఇది మనకు ఆశీర్వాదం. మరి దేవుడు అబ్రహాము చేసిన ప్రార్థన లోతు కుటుంబాన్ని కాపాడిందిగా. మనం కూడా ప్రార్థన చేస్తే కాపాడుదా దేవుడు? మన గ్రామంలో ఎంతమందిని కాపాడుతాడు? ఎన్ని కుటుంబాలను కాపాడుతాడు? ఎంతమందిని దేవుడు రక్షిస్తాడు? అందుకే మనం చేయాల్సిన పని మనకుంది. ఆ పని చేయాలి, నిద్రపోకూడదు. ఆ పని మనం చేయాలి. ప్రార్థన పని ఉంది. దేవుని రాజ్యం కట్టాలి, అనేకులు తీసుకురావాలి. సంపాదించుకోవద్దు. బాధ్యతలు లేకుండా, బాధలు లేకుండా, కష్టాలు లేకుండా ఎవరు లేరండి. అందరికీ బాధ్యతలు ఉన్నాయి, అందరికీ బాధలు ఉన్నాయి, కష్టాలు ఉన్నాయి, కొదువులు చాలా ఉన్నాయి అని చెప్పేసి ఏమన్నాడు దేవుడు? ఏమన్నా అన్యాయం చేశాడా? 6 దినాలు అయ్యా నీ కుటుంబం కొరకు పనిచేసుకో, 7వ దినము నాది కదా, నా సఖి వచ్చి నా దగ్గర కృతజ్ఞత చెల్లించండి, ప్రార్థన చేయండి, దేవునితో గడపండి. దేవుడు నీకు ఇచ్చిన సమయంలో కూడా దేవునికి దశభాగం ఇవ్వాలిగా. చేయాలా లేదా? మరి మనం ఎంతమంది చేస్తున్నాం? ఎంతమంది? కొనుకు మనం ఇవన్నీ రాకడ సమయంలో మనం ఏం చేయాలి? ఒక మంచి మార్గంలో మనం ప్రయాణము చేయాలి. మన తరువాత వచ్చే జనరేషన్ కూడా ఒక మంచి మార్గంలో ఉండాలంటే ముందు వరుసలో ఉన్న మనము ఒక మంచి మార్గాన్ని మనం వెనుకొచ్చే వారికి మనం చూపిద్దాం. ఎల్లకాలం మనం ఉండవండి. ఎల్లకాలం మనం ఇక్కడ ఉంటామేంటమన్నా? మన ముందు ఎంతమంది దైవజనులు వెళ్ళిపోయారు, ఎంతమంది సంఘం వెళ్ళిపోయింది. మనం ఉంటాం ఇక్కడ? ఉండం. ఎవరు ఉండం. మనం వెళ్ళిపోతాం, అందరు వెళ్ళిపోతాం, ఎవ్వరు ఇక్కడ ఉండం. కానీ వచ్చే జనరేషన్కి ఒక మంచి మార్గాన్ని, ఒక మంచి పునాదిని, ఒక మంచి జీవితాన్ని వారికి చూపించి వెళ్ళిపోతాం. వారి బ్రతుకు కాలం అంతా మంచులు వారు ఉంటారు, చెడు నుండి దూరపరచబడతారు, మంచిని వారు కోరుకుంటారు. ఒక తరం వచ్చిందండి, వారు ప్రార్థన చేశారు. ఒక తరమునైనా ప్రార్థన చేశారు. భయంకరమైన సమస్యలు కూడా అన్నీ తొలగిపోయినాయి. అంటే ఈ తరములో నువ్వు చేసే ప్రార్థన సమస్యలను పరిష్కరిస్తే చెప్పుకుంటారు. ఎంతమందిని మారారు, ఎంతమంది సమస్యలు పోయాయి, ఎంతమంది కుటుంబాల్లో దేవుడు మేలు చేశాడు. అలాంటి ఒక మంచి గొప్ప పేరు ప్రఖ్యాతులను సంపాదించుకుని ఒక ధనిరాలుగా నీవు నేను ఉండాలని దేవుడు కోరుతున్నాడు. అలాంటి ఒక ఆశీర్వాదకరమైనటువంటి దేవుని బిడ్డగా నీ జీవితం, నా జీవితం ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. అలాంటి జ్ఞానము, తెలివి దేవుడు మనకు దయచేయనుగాక. ప్రార్థన చేసుకుందాం. మా ప్రభువా, రక్షకుడా, ఈరోజు చెప్పబడినటువంటి ప్రతి మాట ప్రభువా, నా పిల్లలకి జ్ఞానం ఇవ్వాలి, తెలివినివ్వాలి. మేము దేవుని దగ్గరికి వచ్చామంటే ఎంతో కొంత పాఠం, ఎంతో కొంత జ్ఞానం మా జీవితాలు మేము సమకూర్చుకోవాలయ్యా, సమకూర్చుకోవాలి.
మేము నెలంతా కష్టపడి నెల చివరికి మాకు వచ్చేటువంటి ఆ డబ్బులలో నుండి మా కుటుంబానికి ఎంతో కొంత అభివృద్ధి కొరకు మేము దాన్ని ఉపయోగించాలి. అదే అభివృద్ధిలోనికి కొన్ని సంవత్సరాలకు పోగా ఖచ్చితంగా అభివృద్ధిలోకి తీసుకువెళుతుంది. ఆ విధంగా నీ కష్టార్జితం ఉండాలని నీవు ఎప్పుడైతే భావిస్తున్నావో ఖచ్చితంగా అది సాధిస్తావు. అట్లాగే నీ ప్రార్థన కూడా నీ కుటుంబానికి అభివృద్ధిని కలిగించాలని నువ్వు ప్రయాసపడుతున్నావే, ఇది కూడా ఖచ్చితంగా నీ కుటుంబానికి తప్పకుండా సహాయమును చేస్తుంది. అందుకే మనందరము కూడా నీ కుటుంబం కొరకు బిడ్డలు కావాలన్నాడు, దేవుడిచ్చాడు. ఆస్తి కావాలని దేవుడిచ్చాడు. ఏమి కావాలన్నాడు, దేవుడి దగ్గర ప్రార్థన చేశాడు. దేవుడు వానికి సహాయమును దయచేశాడు. నా పిల్లలకు మంచి భవిష్యత్తు కావాలయ్యా, తెలుసు తెలియకో నేను ఇష్మాయిల్ విషయంలో అయ్యా మరి పొరపాటు చేశాను. మరి దేవుడు అన్నాడు, దేవుని దగ్గర మరి ఈ బిడ్డ సంగతి ఏంటంటే నేను ఈ బిడ్డను కూడా దీవిస్తానయ్యా, ఈ బిడ్డకు కూడా మంచి భవిష్యత్తు ఇస్తాను. చూసారా దేవుడు ఎంత ప్రేమ కలిగిన వాడు. ప్రార్థిస్తున్నటువంటి నీ ప్రార్థన దేవుని కొరకు నమ్మకముగా ఉండేవారి యొక్క ప్రతి మాట దేవుడు ఎంత గౌరవిస్తున్నాడు చూడండి. ఒక సృష్టికర్త నీ మాట వినేవాడుగా, నీ కొరకు కూడా అన్నిటినీ సరిదిద్దుకునేవాడుగా ప్రభు నిలబడుతున్నాడు. అందుకే మనం ముందు అబ్రహాములాగా దేవుని దృష్టిలో నమ్మకమైన వారుగా ఉందాం. అప్పుడు నీ మాట దేవుడు వింటాడు. నమ్మకముగా ఉంటే భర్త భార్య మాట వింటాడు, భార్య భర్త మాట వింటున్నారు. నమ్మకముగా ఉంటే పిల్లలు తల్లిదండ్రుల మాట వింటారు, పిల్లలు తల్లిదండ్రులు పిల్లల మాట వింటారు, పిల్లలు తల్లిదండ్రుల మాట. నమ్మకమే కదా, నమ్మకము లేకపోతేనే కదా ఎవరు ఒకరు నమ్మకోరు. ఈరోజు నమ్మకత్వం చాలా అవసరమై ఉంది. అబ్రహాము నమ్మకముగా ఉన్నాడు. అందుకే అబ్రహాము ఏది అడుగుతున్న దేవుడు ఇస్తున్నాడు. అక్కడ అడుగుతున్నాడు, బలిపీఠము కట్టుకున్నాడు, అక్కడికి వస్తున్నాడు. తన సమస్య ఏదైనా దేవుని దగ్గర పెడుతున్నారు. ప్రభువే ఆయనకు తోడుకుంటున్నాడు. ఈరోజు దేవుడు నీకు ఒక మంచి మందిరం, చక్కని కాపరి, చక్కని దేవుడు నీకు ఒక సహవాసమును దేవునికి ఇచ్చాడు. నిర్లక్ష్యం చేయవాక దేవుని దగ్గర విరివిగా విశ్వాసముతో నువ్వు ఎప్పుడు నమ్మకముగా నువ్వు ప్రార్థన చేస్తున్నావో నమ్మకమైన వానికి మెండైనా దీవెనలోనే అన్నావు. ప్రభా నా పిల్లలందరూ చక్కని దీవెనలతో వారు, వారి పిల్లలు, వారి కుటుంబాలు అయా వారు కలిగిన అన్నీ చక్క దీవెన కలుగున్నట్లు సహాయములను దయచేయండి. తిరిగి నా పిల్లలు గృహాలకు వెళుతున్నారు, క్షేమం తీసుకువెళ్ళండి. రేపు జరిగేటువంటి ప్రభా పునరుత్థాన ఆరాధన చక్కగా జరగటానికి సహాయములను దయచేయండి. ప్రభా మీ దయను బట్టి మాకు ఈ 5వ నెల ఇచ్చి ఈ 5వ నెలలో 2వ వారాన్ని కూడా మాకు ఇవ్వబోతున్నందుకు నీకు వందనాలు. మాకు మీరు ఇచ్చిన ఆయుష్ను బట్టి అయా చక్కని ఆరోగ్యాన్ని బట్టి చక్కని కుటుంబాన్ని బట్టి సంఘమును బట్టి మీరు మాకు ఇచ్చిన శాంతి సమాధానము నెమ్మదులు బట్టి మీకు చాలా వందనాలు తెలియజేస్తాం. యేసు నామములో ఈ మనవలి ప్రార్థన అడిగి పొందుకుని ఉన్నాము తండ్రి. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, పరమరక్షకున్నటువంటి యేసుక్రీస్తు వారి యొక్క దైవ కృప, పరిశుద్ధాత్ముని నిత్య కావతల భద్రత సదాకాలముతోడే ఉండునుగాక. ఆమేన్.